కేసీఆర్ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కేవలం 3 నియోజకవర్గాలను మాత్రమే అభివృద్ధి చేశారన్నారు. బీఆర్ఎస్ చేసిన అప్పులకు కాంగ్రెస్ సర్కార్ ప్రతి నెల 5,000 కోట్ల మిత్తి కడుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో 900 కోట్ల డబ్బులు ఉన్నాయని ఆరోపించారు. వాటిపై పూర్తి విచారణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి కోరినట్టు తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ కార్యాలయంలో కౌన్సిలర్లతో కార్యకర్తలతో సమావేశమయ్యారు మంత్రి. ఆ రోజే అనుకున్నా, లేదు నర్సాపూర్లో గెలిచే అవకాశాలు కాంగ్రెస్ పార్టీకి మంచిగా ఉన్నాయి, మనం ఎట్లా గెలుస్తామని చెప్పి అనుకున్నాం. ఇక్కడ ఈ మెదక్ డిస్ట్రిక్ట్లో మన పార్టీని ఇంకా బలోపేతం చేయాలి. ఇంత మంచి కార్యక్రమాలు, స్కీములు మన కాంగ్రెస్ పార్టీ ఏదైతే తీసుకుందో అది మనం ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి. ఇదే జోష్ ఉండాలమ్మా, ఇదే జోష్ ఉండాలి. ఎందుకంటే మేము అన్ని మున్సిపాలిటీలో ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిండు కేసీఆర్, అవునా కదా? మేమందరం కూడా, మీరందరూ కూడా ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీకి అప్పుడే మన పైసలు ఉండేనా? మనమే మన పైసలు, సొంత పైసలు ఖర్చు పెట్టుకొని తెలంగాణ కోసం కొట్లాడినాం. ఇప్పుడు వాళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో ఉండే, 10 సంవత్సరాలలో ఒక చిన్న పార్టీ తెలంగాణ పార్టీ, దానికి ఈరోజు 900 కోట్ల రూపాయలు డిపాజిట్లు ఉన్నాయి. అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి 900 కోట్ల రూపాయలు? ఎవరి 900 కోట్ల రూపాయలు చెప్పండి అమ్మా? ప్రజల పైసలు, అవునా కదా? ఆ పెద్ద పెద్ద ప్రాజెక్టులు, కాళేశ్వరము, ఇవన్నీ ప్రాజెక్టులు కట్టి కమిషన్లు దోచుకున్నారు. కమిషన్ల కోసం ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టినారు. మన టౌన్లో చూస్తే సీసీ రోడ్లు సరిగా లేవు, నాలీలు సరిగా లేవు, మంచినీటి పథకం సరిగా లేదు. కానీ ఈరోజు 900 కోట్ల రూపాయలు టీఆర్ఎస్ పార్టీలు ఉన్నది. వాళ్ళ సొంత ఆస్తులు, కొడుకు, తండ్రి, అల్లుడు, ఇంకెవరున్నారు వాళ్ళ దగ్గర, సంతోష్ రావు, అందరూ వేలాది కోట్ల రూపాయలు వారికి సిటీలో, హైదరాబాద్ నగరం దగ్గరనే ఒక 20,000 ఎకరాలు ఉన్నాయి వాళ్ళకు. మనకేమో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే. ఆయన తండ్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత 100 ఎకరాలలో ఫామ్ హౌస్లు ఉన్నాయి. అది ఎవరి పైసలు? అవన్నీ కూడా మనయే కావా? అయితే మీరు పకడ్బందీగా ప్రజలకు చెప్పి ఈ టీఆర్ఎస్ పార్టీ వస్తుంది, వారికి గెలిపిస్తే ఏం వచ్చేది లేదు, పోయేది లేదు. ఎందుకంటే 3 సంవత్సరాలు ఎవరున్నారు సత్తాలా? కాంగ్రెస్ పార్టీ ఉంది. నిజంగా అభివృద్ధి కావాలి, పనులు కావాలంటే కాంగ్రెస్ పార్టీయే చేయగలుగుతుంది. సో మా నాయకులు ఉన్నారు ఇక్కడ, నేను ఇన్ఛార్జ్ మంత్రిగా మీ అందరికీ కూడా భరోసా ఇస్తున్నా.